సహజత్వం ఉట్టిపడే ఆ బొమ్మ ముచ్చట గొలుపుతుంది. తను కొలువుదీరిన ఇంటికి సరికొత్త శోభను తీసుకొస్తుంది. ఇట్టే కళాభిమానుల మది దోచుకుంటుంది. అంకుడు కర్రతో ఆవిష్కృతమయ్యే ఆ బొమ్మ దేశ ప్రజల ప్రశంసలు అందుకుంది. అదే ఏటి కొప్పాక లక్క బొమ్మ. ఎల్లలు దాటిన ఆ బొమ్మ ప్రత్యేకతపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. ఏటి కొప్పాక గ్రామం అనేది ఆ మూలనే ఉంది, కానీ నెట్లో కొడితే ఇంటర్నెట్లో వస్తుంది. దాని గురించి దాంట్లో చూసి తెలుసుకోవడమే కానీ మా గురించి మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఒకసారి కూడా పట్టించుకోలేదండి. ఏటి కొప్పాక బొమ్మ ఉంది, అది నాకు తెలుసు. నేను స్వయంగా తిరిగాను. దానికి ఎంకరేజ్మెంట్ ఉండదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రూరల్ యూత్. ఇంత ప్యాషనేట్ గా ఉంది. ఇట్ ఈస్ డిగ్రీ బై ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ అ PhD బై ఇట్ సెల్ఫ్. ఆ బొమ్మ ముచ్చట గొలుపుతుంది. ఆ బొమ్మ మాట్లాడుతుంది. ఇంటికే శోభను తెస్తుంది. సహజ సిద్ధమైన రంగులతో ఇంటి వాతావరణాన్ని ఆ బొమ్మలు లుక్కు మారుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి కూడా లభిస్తుంది. ఏంటి ఆ బొమ్మలు ప్రత్యేకత ఏంటి? వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. యలమంచిలి నియోజకవర్గంలో ఉన్న ఏటికొప్పాక మండలం ఉన్న లక్క బొమ్మల తయారీ విధానంపై ప్రత్యేక కథనం. అంకుడు కర్రతో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. సూదిమొన సైజు నుంచి జీవం ఉట్టిపడే కళాఖండాలు రూపుదిద్దుకుంటాయి. ఇట్టే కళాభిమానుల మది దోచుకుంటాయి. ఏ ఇంట కొలువుదీరినా ఆ ఇంటికి సరికొత్త శోభను తీసుకొస్తాయి. సహజ సిద్ధ రంగులతో అపురూప ఆకృతుల్లో కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకుంటున్న ఈ బొమ్మలు ఇప్పుడు ఎల్లలు దాటి ఖండాంతర ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రాష్ట్ర సాంస్కృతిక కళా వైభవాన్ని చాటిన ఏటి కొప్పాక పర్యావరణ అనుకూల శకటానికి 3వ బహుమతి లభించింది. దీంతో ఇప్పుడు వాటికి దేశవ్యాప్త గుర్తింపు లభించింది. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఆ బొమ్మలే ఏటి కొప్పాక బొమ్మలు. అవి అనకాపల్లి జిల్లాలో రూపుదిద్దుకోవడం ఈ ప్రాంత గొప్పదనానికి నిదర్శనం. ఇక్కడ ఏటికొప్పాకలో జీవించేవారు ఒక 250 మంది కుటుంబాలు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఇదే పని చేస్తూ అంకుడు గారు వాడుతూ ఉంటాం అనమాట ఈ బొమ్మలు తయారు చేయడానికి. దీని మీద లక్క అనేది మనం న్యాచురల్ డైస్ పూసిన, అంటే న్యాచురల్ డైస్ని కలిపి లక్కలోని దాన్ని మన ఈ బొమ్మని లేతి మీద తయారు చేస్తున్నప్పుడు దాన్ని అప్లై చేసి దాన్ని ఫినిషింగ్ ఇస్తామండి. అది మొగల్ రేక్ అని ఉంటుందండి. దాంతో ఫినిషింగ్ ఇచ్చి ఇలాగ ఈ రకంగా మంచి బొమ్మను మనం తయారు చేస్తామండి. అయితే ఇక్కడ ప్రభుత్వం ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు మన ఏటికొప్పాక లక్క బొమ్మలు ఉపయోగించి కర్రని, అంకుడి కర్రని దొరకడం లేదని గతంలో మేము విన్నపించుకుంటే తన సారు వెంటనే స్పందించి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అంకుడి కర్ర వీళ్ళకి అందుబాటులోకి వచ్చేలాగా చేస్తున్నారు. మొన్ననే స్టార్ట్ చేశారండి ప్రాసెస్ అంతాని. సో అలాగనే ఇలా అంటే ఇంకా మంచి కళాకారులు, ఇంకా చాలామంది కళాకారులు తయారవడానికి అవకాశం ఉంది. ఇంకా ముందు ముందు చాలా బాగుంటుందండి ఈ యొక్క ఏటికొప్పాక లక్క బొమ్మల పరిశ్రమ. అంకుడి కర్ర అండి. ఇది అంకుడి కర్రతో చేయడానికి కారణం ఏంటంటే ఇది సాఫ్ట్గా ఉంటుందండి, కొంచెం మెత్తగా ఉంటుంది కర్ర, మరీ హార్డ్గా కాకుండా. సో మనం ఏ బొమ్మ ఏ షేప్ తీయాలన్నా సరే కొంచెం అనుకూలంగా ఉంటుంది అనమాట అండి. సో అందువల్ల పూర్వీకులు అందులోని ఇది వైట్గా ఉంటుందండి వుడ్. ఇది మనం ఏదైనా కలర్ అప్లై చేసామంటే అది బ్రైట్గా కనిపించడం, కొంచెం అట్రాక్టివ్గా ఉండడం, పిల్లలకు కానీ లేదంటే ఏదైనా బొమ్మలో రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడానికి అంటే బెంచ్ మార్క్ లాగా కనిపిస్తుందండి ఐటమ్ ఆ కలర్ అప్లై చేసినప్పుడు. ఇది అడవి నుంచి తీసుకొస్తారండి లేబర్ గిరిజనులు. వాళ్ళ దగ్గర మేము కర్ర ఎంత అనేసి రేట్ పెట్టి కొనుక్కుంటామండి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం వారికి వెన్నతో కాదు లక్కతో పెట్టిన విద్య. వారి చేతులు అద్భుతాలను సృష్టిస్తాయి. వారి సృజనాత్మకత, కళాతృష్ణ కళాభిమానుల కళ్ళను కట్టిపడేస్తుంటాయి. ఉపాధి కోసం కొందరైతే ప్రతిభను సానపెట్టి తమకు తమ గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేందుకు మరికొందరు తప్పిస్తుంటారు. ఆ కళాతృష్ణే వారి చేతుల్లో అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. వారే లక్క బొమ్మ కళాకారులు. ఎల్లలు దాటి ఖండాంతరాలకు పరిచయమైన ఆ ప్రాంతమే అందాల ఏరువాక ఏటికొప్పాక. ప్రపంచ దేశాల ప్రశంసలందుకున్న ప్రధాని మోడీ నోట ఆ మాట ఉచ్చరించబడటం విశేషం. రాష్ట్ర శకటానికి 3వ స్థానం రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ శకటం రూపకర్తలు, రాష్ట్ర అధికారులు ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే కళాకారులు
కళాకారులకు అభినందనలు తెలిపారు. ఇక్కడ మేము గత 1 ఇయర్గా పనిచేస్తున్నాము. ఇక్కడ మేము పనిచేసుకోవడం వల్ల చాలా మాకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఏటికొప్పాక లక్క బొమ్మలు అనేది చాలా ఫేమస్. బయట నుంచి కూడా ఎక్కువ అవుటర్స్ అది వస్తారు ఈ బొమ్మల కోసం. మా ఊర్లో మా బొమ్మలు చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఈ బొమ్మలు చేయడంలో మాకు అంతా ఏమి కెమికల్స్ కాకుండా ఓన్లీ న్యాచురల్గా ప్రతి ఐటెము మేము చేసుకుంటున్నాము. ఇక్కడ చాలామందికి ఉపాధి కలిగింది. చాలా కుటుంబాలు కూడా బాగున్నాయి. ఎందుకంటే లేడీస్ బాగుంటాయి, ఫ్యామిలీలో అన్నీ ముందుకెళ్తాయి. ఇక్కడ పనిచేయడం కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాకు చాలా గర్వంగా ఉన్నది. మనకి కరెంట్ని బట్టి మనకి ఉంటే రోజుకి ఉంటుందండి. పనిని బట్టి కరెంట్ని బట్టి పవర్ ఉంటే పని బొమ్మలు అవి బాగా పట్టుకోవచ్చు. చాలా ఇబ్బంది పడ్డామండి. ఎందుకంటే మేము బ్రతికిదే దీని ద్వారా బ్రతుకుతున్నారు చాలామంది ఫ్యామిలీస్. మరి కొంచెం చాలా ఇబ్బంది పడ్డాం. మా గురువు గారు బాగుంటుంది కదండి, మేము బాగుంటాం. ఆయన మాకు చాలామందికి ఉపాధి కల్పించడం వల్ల చాలామంది ఫ్యామిలీస్ దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. సీజన్ అంటే బయటకు తీసుకున్న దాన్ని బట్టి వెళ్తాయండి. నెక్స్ట్ ఈ సమ్మర్లో కొంచెం కష్టమైంది, మళ్ళీ అలా రన్ అవుతుంది. వేలాది భక్తుల ఇలవేల్పు బండి మాంబ అమ్మవారి పాదాలను స్మృశిస్తూ పరవళ్లు తొక్కే వారాహ నది చెంతనున్నదే అందాల ఏరువాక ఏటి కొప్పాక. లక్క బొమ్మల తయారీతో ఈ ప్రాంత ఖ్యాతి మేటి కొప్పాకగా జగద్విదితం. కుల మత ప్రాంతాలకు అతీతంగా పిల్లలు మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరి దృష్టిని ఇట్టే ఆకర్షించే శక్తి ఈ లక్క బొమ్మల సొంతం. దాదాపు 150 ఏళ్ల కిందట నక్కపల్లిలో ఈ బొమ్మల తయారీకి బీజం పడింది. అయితే అంకుడు కర్ర దొరకకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో అప్పట్లో కొన్ని కుటుంబాలు ఇక్కడ నుంచి ఏటి కొప్పాకకు వలస వెళ్లాయి. క్రమేపీ హస్త కళాకారులు వారి కుటుంబాలు పెరుగుతూ వచ్చాయి. ఇక్కడి కళాకారులు తరతరాలుగా వంశ పారంపర్యంగా ఈ కళను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఈ కళను కొనసాగించలేమని కళాకారులు వాపోతున్నారు. డిమాండ్ అయితే బాగానే ఉందండి. కాకపోతే మనకి పెట్టుబడి ఎక్కువండి, రాబడి తక్కువ. సేల్స్ అయితే బాగుందండి, కాకపోతే పెట్టుబడి ఎక్కువ, రాబడి తక్కువ, అంతేనండి. రోజుకి ఇంతనే ఉందండి. కరెంటు ఉంటే ఎక్కువ చేస్తామండి, కరెంట్ లేకపోతే తక్కువ. ఒక రోజున ఉంటుంది, ఒక రోజున ఉండకపోతుంటుందండి. అందులో ఏ లేకపోయినా పని ఆగిపోద్దండి. ఒక కర్ర లేకపోయినా వర్షం వస్తుంది అనుకోండి, కర్రలు ఆరవు. కర్రలు ఆరపోతే పని ఉండదండి. అదండి. కర్రలు కొండ నుంచి తెస్తారండి. కొండోళ్ళు తెస్తారు, మోపుల కింద కట్టలు కట్టుకొని తెస్తారండి. ఇంత అని బేరం ఆడుకొని మనం కొనుక్కుంటామండి. అవి ముక్కలు కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. కర్ర తెచ్చిన తర్వాత 2 నెలలు అయినా ఆరాలండి, లేకపోతే పని చేయదు. అంకుడు కర్రే ఉపయోగిస్తామండి ఈ పనికి. తేలిగ్గా ఉంటుంది, తెల్లగా ఉంటుంది కదండి అంకుడు కర్ర. దానితోటే బొమ్మలు తయారు చేస్తామండి. కొండోళ్ళు తెస్తారండి, గిరిజనులు తెస్తారండి. అడుగు దగ్గర నుంచి తెస్తారండి. అక్కడ మనం కొనుక్కోవడం, కర్రను పెట్టి లావు కర్ర ఒక రేటు, సన్న కర్ర ఒక రేటు, ఆ రేటుని పెట్టి మనం కొనుక్కోవడమేనండి. చూసారు కదా, ఏదైతే యలమంచిలి నియోజకవర్గం ఉన్న ఏటికొప్పాక లక్క బొమ్మల తయారీ, ఈ ఊరు మొత్తం కూడా, గ్రామం మొత్తం కూడా సుమారు 250 కుటుంబాల పైనే ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. వారికి వేరే వృత్తి తెలియదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి లభించిన ఏటికొప్పాక కార్మికులు మాత్రం ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎన్నో తరతరాలు ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికి కూడా ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో తమకి సహకారం అందట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవలే ఏర్పడిన కూటమి ప్రభుత్వం మాత్రం తమకి ప్రోత్సాహం అందించేందుకు ముందుకొచ్చింది. ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ ఏటికొప్పాక కార్మికుల కోసం ఏదైతే ఆ లక్క బొమ్మ తయారు చేసడానికి అంకుడు కర్ర ఏదైతే ఉపయోగమో దాన్ని అందించే విధంగా దానికోసం ప్రత్యేకంగా చర్యలు కూడా చేపట్టిన నేపథ్యంలో ఉపాధి ఎక్కువగా లభిస్తుంది. దీని ద్వారా మేము రోజువారీ కూలీతో బతుకున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో సరైన ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాలాంటి కార్మికుల కోసం ప్రత్యేకమైన చొరవ చూపడం ఇప్పుడు మాకు రోజువారీ ఉపాధి దొరుకుతుంది. దీని ద్వారా మరీ ఎక్కువగా ఈ లక్క బొమ్మలు తయారు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా
ఖ్యాతి లభిస్తుంది. మరోవైపు సహజ సిద్ధమైన రంగులతో ఇంటికే ఈ శోభను అందించే ఈ బొమ్మలు మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా వారు కూడా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 100% ప్రేమతో దుర్గాప్రసాద్, BBC 1 TV, ఏటికొప్పాక మండలం.